ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు. మన ఆధ్యాత్మిక జీవితమును బలపరచగలిగిన, ధైర్యపరచగలిగిన లేక మేల్కొల్పగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును, ఒకవేళ రక్షింపక పోయినను. ఈ మాటను బట్టి మనం ఆలోచించినప్పుడు వీరు మాట్లాడుటకు దారితీసిన పరిస్థితులు ఏమిటి, వీరికి ఎదురైనటువంటి ఈ పరిస్థితుల మధ్యన వారు ఆలోచించినటువంటి ఆలోచన ఏమిటి, లేదా వారికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము లేక ధైర్యము ఏమై ఉన్నది అని ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. నేడు మానవ జీవితాలను లేదా మానవుణ్ణి గమనించినప్పుడు మానవుడు గమనించవలసినటువంటి విషయాలను గమనించలేక మానవ జీవితము అనేది కష్టసుఖాలతో కూడినది, కన్నీళ్ళు, బాధలు, శ్రమలు, కృంగదీసే పరిస్థితుల గుండా ప్రయాణము చేయవలసినది అనే విషయాన్ని మానవుడు గ్రహించలేక తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి వ్యక్తులు ఎందరినో మనం చూస్తూ ఉంటున్నాం. అనగా సుఖానికి, సంతోషానికి, లాభాలకు అలవాటు పడి జీవించడమే తన జీవితము అనుకుంటున్నాడు. కానీ కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, కృంగదీసేటటువంటి పరిస్థితుల్లో, నష్టాల్లో, బలహీనతలలో కూడా ఆత్మవిశ్వాసము కలిగి వాటిని ఎదుర్కోవాలి అనేటటువంటి విధానాన్ని గ్రహించలేకపోతూ ఉంటున్నాడు. మనము ఉదాహరణకు చూసినప్పుడు వ్యవసాయదారుడు కానీ, సైనికుడు కానీ, వ్యాపారము చేసేటటువంటి వ్యక్తులైనా కానీ వారి యొక్క ముందున్నటువంటి సవాళ్ళు వారికి ఏమిటో తెలుసు. తద్వారా జరిగేటటువంటి పరిణామాలు ఏమిటో వారికి తెలుసు. అయినప్పటికీ వారు కృంగిపోక, అలసిపోక, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసుకోలేక వారు ముందున్నటువంటి లక్ష్యము కొరకు, చేరుట కొరకు పాటుపడి పోరాడుచున్నటువంటి వారు ఎందరో ఉంటూ ఉన్నారు. అందులో కూడా మనం గమనించవచ్చు, ఆత్మవిశ్వాసమును కోల్పోయి ప్రాణాలను కోల్పోతున్నటువంటి వ్యక్తులు. అనగా తన ధైర్యాన్ని చంపేసుకుంటున్నారు. తన లక్ష్యంలో నేను సాధించలేని, ఇదిగో జయించలేని బలహీనుడను అని అతడు కృంగిపోతూ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి తన జీవితాన్ని అంతము చేసుకుంటున్నటువంటి వారు కూడా లేకపోలేరు. కానీ ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు చదవబడినటువంటి వాగ్దానమును మనం చూసినప్పుడు లేదా గమనించినప్పుడు పరాయి దేశంలో బానిసలుగా బ్రతుకుచున్న 3 యవనస్తుల యొక్క జీవితం మన ముందు కనబడుతూ ఉంటుంది. ఈ 3 యవనస్తులకు వారిపైన చేయబడినటువంటి కుట్రలు కావచ్చు, వారిని నశింపజేయాలన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారి ఆలోచనలు కావచ్చు, వారికి ఎదురైనటువంటి సమస్యలు కావచ్చు, పరిస్థితులు అన్నీ కూడా అననుకూలంగా వారికి ఉన్నప్పుడు వారు ఎలాంటి ఆత్మవిశ్వాసము వారు కలిగి జీవిస్తూ జవాబును చెప్పగలుగుతున్నారు, ధైర్యంగా నిలబడగలుగుతున్నారు అనే ఆలోచన ఇప్పుడు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అనగా వారు ఏ తప్పు చేయలేము,
మాకు మా ఆత్మవిశ్వాసమును కోల్పోవడం మాకు ఇష్టం లేదు. దేనినైనా ఎదుర్కోవడానికి అవసరమైతే మా ప్రాణాలనైనా అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ధైర్యంగా తన ముందు తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ రాజు యొక్క ఆజ్ఞ ఇదిగో ఈ యొక్క శిక్షకు లోను కావలసి వస్తుంది అని తెలిసినప్పటికీ ఆ మండుచున్న అగ్నిగుండంలో వేయబడతాము అని తన ముందు ఏ శిక్ష ఉందో ఆ శిక్షను గురించిన అవగాహన ఉన్నప్పటికీ వారిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని వారు కోల్పోలేరు. అందుకే వారు మాట్లాడుతూ ఉంటున్నారు, ఇదిగో ఒకవేళ రక్షింపకపోయినా రక్షింప సమర్థుడు మా దేవుడు. మేము నమ్ముచున్నా లేదా మేము విశ్వసిస్తున్నా మా ఆత్మవిశ్వాసం ఏంటంటే ఈ శ్రమ గుండా, ఈ కష్టము గుండా, ఈ బాధ గుండా, ఈ సమస్య గుండా మేము విడుదల పొందగలమనే విశ్వాసం మాకున్నది అని వారు ఏ భయము లేనటువంటి వ్యక్తులుగా తనను ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని వారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ప్రియమైన స్నేహితుడా, ఈ ఉదయకాల సమయంలో వీరి జీవితము మన జ్ఞాపకం చేస్తుంది ఏంటి? మనము మానవుడిగా ఈ లోకంలో మనుగడను కొనసాగించాలంటే కుటుంబము అనే జీవిత పోరాటంలో మనం ముందుకు సాగాలి. లేదా మన జీవితము ఇదిగో ఎదుర్కోవలసినటువంటి పరిస్థితుల గుండా మనం ముందుకు సాగాలి. మనము ఏది సాధించలేమని కాదు, మనము కృంగిపోయే వారమని కాదు, మనము ఏదైనా సాధించగలము అనేటటువంటి ఆత్మవిశ్వాసము కలిగినటువంటి వారము అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నేటి జీవితాలను మనం చూసినప్పుడు ఉద్యోగం రాలేదని, ఏమి సాధించలేకపోయాను అని, ఎవరు నన్ను గుర్తిస్తలేరు అని, ఇదిగో నేను ఏదానికి కూడా యోగ్యుడను కాను అని కృంగిపోతూ జీవితాలను అర్ధాంతరంగా నాశనం చేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. తద్వారా తల్లిదండ్రులకు కన్నీళ్ళు, కుటుంబాలకు తీరని శోకము, దుఃఖము కలగజేస్తున్నటువంటి వారు, తమ ఆత్మవిశ్వాసం పైన నమ్మకము లేనటువంటి వారు ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ ఉదయకాల సమయమున దేవుని వాక్యం మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నీవు అపజయం పాలవుతుంటున్నావా? నువ్వు కన్నీళ్లకు లోనవుతూ ఉంటున్నావా? నీవు ఏది సాధించలేనటువంటి వ్యక్తినిగా ఉండిపోతూ ఉంటున్నావా? నువ్వు చేసినటువంటి ప్రార్థనలు కానీ మనవులు కానీ నెరవేర్చబడలేకపోతున్నాయి అని బాధపడుతూ ఉంటున్నావా? దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏమని? నీవెప్పుడు బలహీనుడవో అప్పుడే నీవు బలవంతుడవు. నువ్వు కృంగిపోయినప్పుడు నిన్ను లేవనెత్తే దేవుడు, శ్రమల్లో ఉన్నప్పుడు సంరక్షించగలిగినటువంటి దేవుడు, నీకు ఆలోచననిచ్చి ధైర్యపరచగలిగినటువంటి దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వాసముతో, ఆత్మవిశ్వాసముతో మాట్లాడినటువంటి ఈ ముగ్గురు వ్యక్తుల జీవితంలో ఇదిగో వారికి శిక్ష పడింది. ఏమని అంటే అగ్నిగుండములో వారు వేయబడ్డారు. కానీ వారి ఆత్మవిశ్వాసము అనేది ఆ శ్రమల్లో కాలిపోలేదు, వారిని కాల్చివేయలేదు, వారి జీవితాలను ఆర్పివేయలేదు. కానీ వారి ఆత్మవిశ్వాసము అనేది మండుచున్న అగ్నిగుండంలో నుంచి బయటికి తీసుకొని రాగలిగినది. అది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ధైర్యము అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, సహోదరులారా, ఈ ఉదయకాల సమయంన నీకు ఎలాంటి పరిస్థితి అయినా నీ ఎదుట ఉండవచ్చు. ఇదిగో తీరని రోగం వచ్చి ఉండవచ్చు, నీ బిడ్డలు బాగులేరు అనే బాధలు వస్తూ ఉండవచ్చు, కుటుంబంలో శాంతి సమాధానము లేదే అని కృంగిపోతూ ఉండవచ్చు, ఎవరో నన్ను గుర్తిస్తలేరే అనేటటువంటి అవమానము నీకు ఎదురవుతూ ఉండవచ్చు. ప్రియ స్నేహితుడా, ఇవన్నిట్లో నుంచి విడుదల చేయగలిగిన ధైర్యము, విశ్వాసం ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమే. నేను దీన్ని జయించగలను, దీనిని సాధించగలను, దీనిని ఎదుర్కోగలను అని నీపైన నీకు నమ్మకము కలిగినప్పుడు నువ్వు విజయము సాధించడము ఎంతో దూరము లేదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆలస్యం అవుతుండొచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అనేది ఇక్కడ వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈ మాట దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం.
నేడు మానవుడు ఎన్నో విధాలుగా తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు ఆత్మవిశ్వాసమును కోల్పోయి తన జీవితాన్ని అర్ధాంతరంగా నాశనం చేసుకుంటున్నటువంటి వారు, చెడు వ్యసనాలకు గురి చేసుకుంటున్నటువంటి వారు, కుటుంబంలో శాంతి సమాధానములను కల్పించలేని ఇదిగో అవమానకరమైనటువంటి జీవితములు జీవిస్తున్నటువంటి వారు లోకంలో ఎందరు ఉన్నారయ్యా. వీరందరినీ మీ కృపగల హస్తంలో కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం. వారు కన్నీళ్లతో ఉండవచ్చు, వారు బాధలతో ఉండవచ్చు, మేమేమి సాధించలేము, ఏది చేయలేకపోతూ ఉంటున్నాము అనే కృంగిపోయినటువంటి బాధల్లో ఉంటూ ఉండవచ్చు. ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆదరించి ధైర్యపరిచినటువంటి దేవా, వారి విశ్వాసము ద్వారా వారిని ఏ విధంగా విజయం వైపు నడిపించినావో అట్టి విశ్వాసం ఈ కృంగిపోతున్న లేదా బలి చేయబడుతున్న లేదా ప్రాణాలకు ముప్పు ఉన్నదని తెలిసిన ఇలాంటి వ్యక్తులు ఎక్కడ కూడా తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను, వివాహంలో గురించి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను, ఇదిగో ఆరోగ్యము కొరకు హాస్పిటల్లో ఉండే బెడ్ల మీద అయ్యా దేవా ప్రభువా మా కన్నీళ్లను తురువవా, మాకు స్వస్థత ఆరోగ్యమును ఇవ్వవని నీ వైపుకు తేరి చూస్తున్న బిడ్డలు ఉండవచ్చు. వారి మొరలను ఆలకించి అంగీకరించి ధైర్యపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా శాంతి సమాధానములు, సంతోష ఆనందములు ప్రతి కుటుంబంలో దయచేసి ఈ దినమున ఎవరెవరు ఏ మాటలను బట్టి నీకు ప్రార్థిస్తూ ఉంటున్నారో వారి మాటలన్నింటినీ, విజ్ఞాపనలన్నింటినీ నెరవేర్చి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునేయండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.